ఈ రకంగా భారతదేశంలో వచ్చిన పోరాటాల ఆధారిత సంతాల్ తిరుగుబాటు 1854 తర్వాత వచ్చిన మొదటి జిల్లాల 1874 షెడ్యూల్ జిల్లాల చట్టం నుంచి వచ్చింది. ఇవాళ 5వ షెడ్యూల్ అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కంటిన్యూస్ 1/70 1917 తర్వాత మన్యం పోరాటం తర్వాత 1700 భూ బదలాయింపు చట్టం అయింది. 1859లో ఎల్టీఆర్ అయింది. శ్రీకాకుళంలో సత్యం మాస్టర్ ఆదిగొట్ల కైలాసం రక్తం చిందించిన తర్వాత నక్సల్ బరండి ప్రాంతాన్ని ముత్తాడిన తర్వాత ఆదివాసుల రక్త సమాధుల మీద వచ్చిన 1/70 చట్టాన్ని కుట్రలు చేద్దామంటే వదిలిపెట్టం బిడ్డ మడత పెట్టి గుద్ది పండ పెట్టి తొక్కుతామని జైపాల్ సింగ్ ముండా సార్ చెప్పిండు. భారతదేశ ఏర్పాటులోనే భారతదేశానికి వలస వచ్చిన 92% అంతా బయటకు వెళ్ళిపోవాలి, ఈ దేశం నాజర బిడ్డ అని కొట్లాడిన ముండా సంతాల్ కోయ గోండులు కోదులు గంజాం లాంటి తిరుగుబాట్లు దేశం అడిగినప్పుడు ఈ దేశంలో ప్రత్యేక దేశం సాధ్యం కాదు. కానీ భారత రాజ్యాంగంలో 5-6 షెడ్యూల్ అనేటివి మీకు అందిస్తాం. దానిని మినీ రాజ్యాంగం చెప్తాం. భారత రాజ్యాంగంలో 12 షెడ్యూల్ ఉంటే 5-6 షెడ్యూల్ అనేటివి ఆదివాసుల కోసం కేటాయించే ప్రత్యేక షెడ్యూల్. ఆ భూభాగాలే ఈ దేశంలో ప్రత్యేక దేశం అని ప్రకటించిన నెహ్రూ సాక్షిగా ఇవాళ బరాబరి సవాలు ఇస్తున్నాం బిడ్డ. నా ప్రాంతంలో పిరికేడంత నేల పోయినా కానీ ఒప్పుకునేది లేదు, సహించేది లేదు. ఇప్పటికి మా లోపల మరిగేది తమ్మల దొర రక్తమే, కొమరం భీం రక్తమే, బిర్సా ముండా రక్తమే కాదనేటోళ్ళు ఎవరు ఇక్కడ ఎవరు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? బరాబరిగా సిద్ధపడి ఉన్నాం. తెలంగాణలో ఎలాంటి పోరాటాలు జరుగుతాయో చూస్తాను. మా గురువు లాంటి మా రామారావు దొరండతో కూడా ఇవాళే కలయిక కలిసినాం. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు మీ పార్వతీపురం సంఘం చూస్తాం, సీతంపేట సంఘం చూస్తాం, పాడేరు సంఘం చూస్తాం, కేఆర్పురం సంఘం చూస్తాం, రంపచోడవరం సంఘం చూస్తాం, గోండుల ఉట్నూరు సంఘం చూస్తాం, ఎటునారం చూస్తాం, శ్రీశైలం మల్లాడి దగ్గర ఉన్న ఐటీడీఏ సంఘం చూస్తాం, భద్రాచలం చూస్తాం. అన్ని ఐటీడీఏలు 9 ఐటీడీఏలు కలిపి మడత పెట్టి కొడితే రాజకీయ కుట్రలు గిరిజనేతల కుట్రలు పటాపంచలైపోయే విధంగా అరణ్య గర్జన సభ ఉంటుందనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటున్నారు. ఈ స్టేజ్ నుంచి నేను అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు చంద్రబాబు గారిని అడుగుతున్నా, మీ ఆధ్వర్యంలో వచ్చిన చట్టమే ఇది. జియో నెంబర్ 3 మీరు చేసిన జియోనే, 275 కూడా మీరు చేసిన జియోనే. ఎన్టీఆర్ సమయంలోనే వచ్చింది. ఇవాళ మనకు వకీల్ సాబ్ ఉన్న డిప్యూటీ సీఎం. వకీల్ సాబ్ సినిమాలో కొండ దొరలకు అన్యాయం దొరికితే కోర్టుకు పోతే ఫీజుకు పైసలు ఇవ్వనప్పుడు తేనెని తీసుకొని కేసును వాదిస్తాడు రియాలిటీ సినిమాలో. ఇవాళ రియాలిటీలో అడుగుతాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఇవాళ మోడీతో టచ్ లో ఉన్నారు కదా, 5th షెడ్యూల్ ప్రొవిజన్ అయితే బతికే ఉన్నది కదా, 5th షెడ్యూల్ చచ్చిపోలేదు కదా, రాజకీయ లాబింగ్ ఆదివాసుల కోసం చేయండి. మీరు తలుసుకుంటే ఎన్డీఏ కూటమి కూలుతుంది. ఇక్కడ ఉన్న ఆదివాసులు నష్టపోతాండ్రు. దయచేసి చట్టం చేద్దాం. ఒక రిటైర్డ్ అయ్యేసి ఒక సిస్టమేటిక్ సైంటిఫిక్ రిపోర్ట్ తయారు చేసిండట. కాబట్టి వీళ్ళకి చట్టం చేద్దామనే ఒక జెన్యునిటీ కలిగిన నిర్ణయాన్ని చేయాలనేది సవినయంగా ఈ అరణ్య గర్జన సభ కోరుతుంది అనేది కూడా తెలియజేస్తున్నాం మిత్రులారా. జియో నెంబర్ 3 కొట్టుడు పోలేదు. ఎందుకు పోలేదో చెప్తా. ఇక్కడ మా ఎస్ఐ అన్నలు ఉన్నారు, సిఐ అన్నలు ఉన్నారు, మా అక్క కానిస్టేబుల్ ఉన్నారు, ఇక్కడ టీచర్స్ ఉన్నారు, అక్కడ ఐటీడీఏ పిఓ ఉన్నాడు, డిఎస్పీలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు. ఒకసారి పోయి వాళ్ళ జీతంలో ఏజెన్సీ అలవెన్స్ వస్తుందా అని అడుగుండి. వస్తుందా లేదా? మరి వచ్చినప్పుడు ఇక్కడ ఏజెన్సీ సర్టిఫికేట్ ఆర్టికల్ 342 ప్రకారం నా ఆదివాసులకు ఎందుకు ఇయ్యరు? ఏజెన్సీ సర్టిఫికేట్ నా ఆదివాసులకు ఎందుకు ఇయ్యరు? ఏజెన్సీ బతికున్నదన్నప్పుడు, ఏజెన్సీ జీతం తీసుకున్నప్పుడు మరి ఏజెన్సీ నోటిఫికేషన్లు కూడా ఇవ్వాలి కదా, ఏజెన్సీ డిఎస్సీలు కూడా ఇవ్వాలి కదా, ఉద్యోగాలు కూడా ఇవ్వాలి కదా. ఇవన్నీ రాజకీయ కుట్రలు మిత్రులారా. చేతులు కట్టుకొని కొండలలో మనం పండుకున్నంత సేపు అమాయకులను వేసి ఆడుకుంటారు. అడవిలో జింకల్లా వేటాడతాం, పులుల్ని వేటాడతామా? నువ్వు జింకల్లాగా ఉన్నావు కాబట్టే రాజకీయ డ్రామాలు. ఒకసారి పులిలాగా మారుంటే ఎట్లుంటుందో, వేట సంగతి ఎట్లుంటుందో, అగో ఆ పులిలాగా మారుమని చెప్పేదే మన జాకు నుంచి అరణ్య గర్జన సభ. చాలా సిస్టమేటిక్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేను కూడా చదివిన. ఫండమెంటల్ రైట్స్ భారతదేశంలో ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ అవుతాయి. 100% రిజర్వేషన్ అనేది తప్పు. కాబట్టి జియో నెంబర్ 3 కొట్టేయాలి. అరే బేవకూఫ్, ఫండమెంటల్ రైట్స్
రైట్స్ లో నువ్వు ఆర్టికల్ 19E కింద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రీజనబుల్ రిస్ట్రిక్షన్ కొన్ని ప్రత్యేక పరిమితులు ఉన్నాయి. భారతదేశంలో సాధారణ పౌరుడు ఎక్కడికైనా సంచరించవచ్చు భారతదేశంలో, కానీ కాశ్మీర్ లో 370D ఆర్టికల్ ఉన్న దగ్గర, 5వ షెడ్యూల్ ఉన్న దగ్గర, 6వ షెడ్యూల్ ఉన్న దగ్గర సామాన్య మానవుడు అనేటోడు వాళ్ళకి రావద్దురా బిడ్డ అని రాసి ఉన్నది. ఈ ప్రభుత్వానికి తెలివిలేక, కౌంటర్ పిటిషన్ దాఖలు చేయక, సుప్రీంకోర్టు ఎక్కడో మనకు తెలియక రాజకీయ కుట్రతో కొట్టుడు పోయిందే ఇవాళ జీవో నెంబర్ 3 అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో 19E ప్రకారం గిరిజనేతరులు ఈ ప్రాంతానికి వచ్చుడే నిషేధం అన్నప్పుడు ఇక్కడ ఉద్యోగం ఎట్లిస్తావు బిడ్డ అని రోకలి బండ బట్టి 12 రోజులు వచ్చిన మాత్రమే నీ హక్కు వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ భూభాగంలో నీకు హక్కు లేనప్పుడు ఈ భూభాగంలో నీకు పట్టా అవుతుందా? ఇక్కడ ఉద్యోగం నీకు వస్తుందా? ఇగో ఇటువంటి పవర్ఫుల్ సిస్టమేటిక్ రూల్స్ మనకి ఎక్కడికక్కడ వయలేషన్ చేసిండ్రు. 5th షెడ్యూల్ పేరా 1 చాలా క్లియర్ గా రాజ్యాంగంలో ఉంటది. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ ప్రాంతం కానీ షెడ్యూల్ ప్రాంత రిజర్వేషన్లను కానీ ధిక్కరించే అధికారం, నిర్ణయించే అధికారం ఆర్టికల్ 3.2 క్లాజ్ 1 ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, న్యాయస్థానాలకు లేదు. కేవలం పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ తర్వాతనే జరగాలి. ఆర్టికల్ 5th షెడ్యూల్ బతుకున్నప్పుడు, ఆర్టికల్ 3.2 అనేది బతుకున్నప్పుడు ఆ 5th షెడ్యూల్ సవరణ జరగకుండా 5th షెడ్యూల్లో సబ్పెరా 1 ప్రకారం నా ప్రాంతానికి వచ్చే 22 శాఖలకు సంబంధించిన జీవోలలో టీచర్ కానీ, ఫారెస్ట్ కానీ, ఏఎన్ఎం కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, ఇవాళ పోలీస్ కానీ ప్రత్యేక జీవోలు ఉన్నాయి కదా. పోలీస్ 109 ఉన్నది, జీవో నెంబర్ 3 టీచర్ ఉన్నది, ఫారెస్ట్ 92 ఉన్నది, హెల్త్ 68 ఉన్నది, పంచాయత్ సెక్రటరీ 135 ఉన్నది. ఈ రకంగా ప్రత్యేక జీవోలు ఉన్నాయి కదా. మరి 5th షెడ్యూల్ బతుకున్నప్పుడు నా జీవోల సంగతి ఏందని ఇవాళ మనం అడగనంత కాలం మనం ఉద్యోగాలు నష్టపోతాం మిత్రులారా. కాబట్టి మనం 5th షెడ్యూల్ రైట్ను మనం చాలా స్పష్టంగా అడగవలసిన అవసరం ఉన్నది, కొట్లాడవలసిన అవసరం ఉన్నది. రాజకీయ కుట్రలతోనే పోయినా ఇవన్నీ కూడా. ఇవాళ 1/70 తెలంగాణలో ఉన్న రెడ్డి దొరలు, తెలంగాణ పాలించేదేవరో తెలుసు కదా, రేవంత్ రెడ్డి. రెడ్డి దొరలంతా కలిసి ఈ ప్రాంతంలో ఇసుకను దోసుకోవాలి, కరెంటును దోసుకోవాలి, తెలంగాణలో నీటిని దోసుకోవాలి, వనరులను దోసుకోవాలి, బొగ్గును దోసుకోవాలంటే మణిపూర్లో మనకు కూకీలకు అడ్డం వచ్చిన చట్టమే తెలంగాణలో 1/70 అడ్డం వస్తుంది. కాబట్టి ఆదివాసులు ఎట్లాగో పోలేరు సుప్రీంకోర్టుకి. జీవో నెంబర్ 3 ఖతం చేయాలని 1670 మందిని మైండ్ గేమ్ తోని వాళ్ళ పిటిషనర్లుగా తయారు చేస్తే అడ్వకేట్లు ఎక్కలో తెలుసా? అడ్వకేట్ల ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు పిటిషనర్లు అయితే అడ్వకేట్ల ఆంధ్ర వాళ్ళు. మరి ఇది రాజకీయ డ్రామా కాదా? రాజకీయ డ్రామా కాదా? కాబట్టే ఇవాళ పోరాటం అవసరం మిత్రులారా. రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, శాంతిగానే కనపడతాం, మేము శాంతిగానే కనపడతాం, కానీ అశాంతి ఎట్లుండదో కూడా చూపెడతాం, అశాంతి ఎట్లుండదో కూడా చూపెడతాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లుగా ఈ చట్టం పైన ఒక కమిషన్ వేయాలి. విడిపోయి ఉన్నాం తెలంగాణలో. ఇవాళ 17,300 చదరపు కిలోమీటర్ల షెడ్యూల్ ఏరియాలో 1,700గా విడిపోయి ఉన్నాం. ఆంధ్రాలో ఇవాళ 13,000 షెడ్యూల్ ఏరియా విస్తీర్ణంలో 4,000 గ్రామాలుగా విడిపోయి ఉన్నాం. కాబట్టి మైనార్టీలుగా చూడకుండా మొత్తంగా కలిపి మనము ఒకే చట్టం తీసుకొచ్చే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఇవాళ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అన్నలు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దయచేసి 100% రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో లేదు. లోకల్ మెంబర్ టు ది షెడ్యూల్ ట్రైబ్, ఈ భూమి మీద ఎవడైతే ఏ తెగ ఉంటుందో ఆ తెగకి ఆర్టికల్ 3.2 ప్రకారం ఏజెన్సీ సర్టిఫికేట్ ఇచ్చి ఉద్యోగం ఇవ్వన్నది. భారత రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం అంటే భిన్నంగా కనబడ్డా కానీ ఐక్యంగా అమ్మంటది. అగో ఆ రకంగా ఇవాళ 100% అనే ఒక సాకు మీద ఇవాళ మన జీవాలు కొట్టేసిండ్రు. అగో దాన్ని కూడా ఇవాళ మీరు అర్థం చేయించాల్సిన బాధ్యత ఉంటుంది. ట్రైబల్ అడ్వైజర్ కమిటీ తీర్మానం పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవాళ టీఎస్సీ తీర్మానం తర్వాత 5th షెడ్యూల్ బతికే ఉన్నది. కాబట్టి నేను చెప్పిన మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్షాలు అన్ని కలిపి టీఎస్సీ అంటే నాట్ ఓన్లీ రూలింగ్ గవర్నమెంట్, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా టీఎస్సీలో ఉంటారు. ఐక్యంగా ఇవాళ ఒక చట్టాన్ని తయారు చేసి
కేంద్రానికి పంపాల్సిన బాధ్యత ఉన్నది. అప్పటిదాకా నోటిఫికేషన్లు నిలిపేయాల్సిన బాధ్యత కూడా ఉన్నదనే డిమాండ్ తోని మనం ముందరికి పోదాం. మిత్రులకు ఇవాళ ఏ జిల్లాలో మీటింగ్ ఉన్నా తెలంగాణ నుంచి మేమంతా కూడా వస్తాం, కలిసి కొట్లాడదాం. బతుకు లేదు, భవిష్యత్తు లేదు, నీ భూభాగం కోసం కలిసి కొట్లాడితేనే ఇవాళ మనకు మనుగడ ఉన్నది. కాబట్టి దయచేసి మిత్రులారా, దయచేసి కొంతకాలం జేఏసీ ప్రకటించిన 6 నెలల సంవత్సరమా తెగేదాకా మొదలు పెడతాం. పాము తోకైతే దొక్కినాం ఎట్లాగో, కరవక తప్పది, కాబట్టి పిసికేదాకా పోలేదంటే అది కాండేసి మనం తెచ్చిపోతాం. కాబట్టి ప్రభుత్వంతో జేఏసీ పెట్టుకున్నది, కొసేలేదాకా కొట్లాడదాం. రాజకీయ జెండాలు పక్కకు పెట్టండి, రాజకీయాలు ఖచ్చితంగా పోరాటం చేయండి. తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలమంతా ఒకటే అనే నినాదాన్ని ఈ సభ నుంచి మనం ప్రభుత్వాలకు ఇచ్చి ముంగడికి పోదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సభకు ప్రత్యేకంగా ఉద్యోగవందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.